ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి, అట్లాగే వాటికి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఆన్సర్స్ రెండు కూడా ఒకటేసారి మనం ఈ వీడియోలో చూద్దాం. వెరైటీగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింద తెలిపిన సమ్మేళనాలకు సిస్ ట్రాన్స్ నిర్మాణాలు రాయండి అని ఇచ్చారు. చూడండి, ఇది ఒక స్పెషల్ క్వశ్చన్, జాగ్రత్తగా మీరు ఇది నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది వచ్చేసి సిస్ స్ట్రక్చర్ అవుతుంది, ఇది వచ్చేసి ట్రాన్స్ స్ట్రక్చర్ అవుతుంది అనమాట. ఎట్లా సిస్ స్ట్రక్చర్ అంటే సేమ్ గ్రూప్స్ ఇన్ సేమ్ సైడ్, అంటే క్లోరిన్ హెచ్ ఉంది కదా, క్లోరిన్ సేమ్ గ్రూప్స్ అనేది ఒకే వైపు ఉన్నాయి, పై వైపు వచ్చేసినాయి, కాబట్టి దీన్ని సిస్ స్ట్రక్చర్ అంటారు. ఇది ట్రాన్స్ అంటే ఈ క్లోరిన్ ఎట్లున్నాయి చూడండి, ఈడ ఒక క్లోరిన్ ఉంటే దీనికి ఆపోజిట్ ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటే ఈ స్ట్రక్చర్ అనమాట. ఇలా క్లోరిన్ ఇక్కడ ఉంటే ఇంకో క్లోరిన్ ఇట్లా ఆపోజిట్ ఉంది, దీన్ని ట్రాన్స్ అంట. ఇలా రెండు స్ట్రక్చర్ సిస్ ట్రాన్స్ నిర్మాణాలు. దీనికి ఏ సమస్యకు ఏ ప్రాబ్లం ఉంది కదా, దీనికి రెండు స్ట్రక్చర్స్ రాయొచ్చు. అట్లాగే ఈ బి స్ట్రక్చర్స్ కూడా మనము సిస్ ట్రాన్స్ అంటే ఇప్పుడు మీథైల్ గ్రూపులు రెండు ఒకవైపు ఉన్నాయి, ఇక్కడ ఈథైల్ గ్రూపులు రెండు మరోవైపు ఉన్నాయి, దీన్ని సిస్ అంటారు. ఇలా మీథైల్కు ఈ వైపు కాకుండా దీనికి ఆపోజిట్ ఒక మీథైల్ వచ్చింది అనుకో, దాన్ని ట్రాన్స్ స్ట్రక్చర్ అంటారు అన్నమాట. ఇది ఒక స్ట్రక్చర్. సో ఇది కూడా ఈ మధ్య ఎగ్జామ్కి అడిగారు, ఈ స్ట్రక్చర్స్ ఇస్తే చాలు. ఒకసారి సిస్ ట్రాన్స్ అని రాసినా కూడా మార్కులు ఇవ్వమన్నారు, కానీ మీరు స్ట్రక్చర్స్ రాస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. డైమండ్కు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైమండ్కు సమయోజనీయ స్వభావం ఉంటుంది, అయినప్పటికీ దానికి అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది, ఎందుకు? డైమండ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైమండ్, గ్రాఫైట్ వీటిపైన ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. డైమండ్లో దృఢమైన సీసీ బంధాలు ఉంటాయి, అంటే ఏకబంధాలు ఉంటాయి. ఇది త్రిమితీయ నిర్మాణం ఉంటుందన్నమాట. మనకు ఇక్కడ టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట, త్రిమితీయ నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఇది దృఢమైన బంధాలను కలిగి ఉంటుంది. వీటిని విచ్ఛిన్నం చేయడానికి చాలా శక్తి కావాలి. కాబట్టి డైమండ్ ఎట్లా ఉంటుందంటే అధిక ద్రవీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విజాతీయ సమతాస్థితి అంటే ఏమిటి ఒక ఉదాహరణ. ఇందాక సమజాతీయ చెప్పినప్పుడు విజాతీయ అంటే ఏంది? క్రియాజనకాలు క్రియాజన్యాలు వేరు భౌతిక స్థితిలో ఉండాలి. చూడండి, వేరు భౌతిక స్థితిలో ఉంటే సమతాస్థితిని విజాతీయ సమతాస్థితి అంటారు. సజాతీయ సమతాస్థితి అంటే క్రియాజనకాలు క్రియాజన్యాలు ఒకే భౌతిక స్థితిలో ఉంటాయి, అంటే అన్నీ కూడా వాయువులై ఉంటాయి లేదా ద్రవాలై ఉంటాయి, అన్నీ కూడా క్రియాజన్యాలు. అంటే క్రియాజన్యాలు ఇవి ఉత్పన్నాలు, క్రియాజన్యాలు లేదా ఉత్పన్నాలు అంటారు ఏర్పడినటివి. అవి రెండు వేరు మీకు భౌతిక, ఇక్కడేమో ద్రవం ఉంది, ఇదేమో ఇక్కడ బాష్పం ఉంది, కాబట్టి వేరు భౌతిక స్థితులు ఉన్నాయి, కాబట్టి దాన్ని విజాతీయ సమతాస్థితి అంటారు. నెక్స్ట్, జీవశాస్త్రంలో కాల్షియం మెగ్నీషియం ప్రాముఖ్యం తెలపండి. చూడండి, మొక్కలలో క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. సో మెగ్నీషియం ప్రాముఖ్యత అన్నప్పుడు క్లోరోఫిల్లో ఖచ్చితంగా మెగ్నీషియం ఉంటుంది, అది ఒక ఉపయోగం. నెక్స్ట్, ఎంజైమ్లలో మెగ్నీషియం కోఫ్యాక్టర్గా అవసరమవుతుంది, మెగ్నీషియం కోఫ్యాక్టర్గా అవసరమవుతుంది. అట్లాగే మనిషి శరీరంలో కాల్షియం అధికంగా 99% ఎముకలలోను పండ్లలోను కాల్షియం ఉంటుందన్నమాట. ఓకే, రక్తం గడ్డ కట్టుటలో కాల్షియం ముఖ్య పాత్ర వహిస్తుంది, రక్తం గడ్డ కట్టడంలో కాల్షియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, పోర్ట్లాండ్ సిమెంట్ సంఘటన తెలపండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినది. సో పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క సంఘటన ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ 50 to 60%, సిలికాన్ ఆక్సైడ్ 20 to 25%, Al2O3 5 to 10%. ఇక్కడ చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్ 2 to 3%. అట్లాగే ఇక్కడ SI ఇది వచ్చేసి O3 1 to 2%, SO3 అనేది 1 to 2%గా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఐరన్ Fe2O3 అనమాట, ఇది Fe2O3 అనేది 1 to 2% అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ZSM5 యొక్క ఉపయోగం తెలపండి. ZSM5 అనేది ఒక రకమైన జియోలైట్ అంటారు అన్నమాట. దీనిని ఆల్కహాల్లను నేరుగా గ్యాసోలిన్గా మార్చడానికి ఉపయోగిస్తారు, వీటిని ఉపయోగిస్తారనమాట. ఇది మనకు ZSM5. నెక్స్ట్, ఆర్ఎంఎస్ వేగం గరిష్ట సంభావిత వేగాలను నిర్వచించండి. చూడండి, ఆర్ఎంఎస్ వేగం అంటే ఏంటి? వాయువుల వేగాల వర్గాల సగటు యొక్క వర్గమూలాన్ని ఆర్ఎంఎస్ వేగం అంటారు. గరిష్ట సంభావిత వేగం అంటే ఏంటి? వాయువులో అత్యధిక సంఖ్యలో గల అణువులకు ఉండే వేగాన్ని మనం గరిష్ట సంభావిత వేగం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ అట్లాగే
అణువులోని వాయువులోని అణువుల యొక్క వివిధ వేగాల నిష్పత్తులను తెలపండి అన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఆర్ఎంఎస్ వేగము, అట్లాగే సగటు వేగము, గరిష్ట సంభావ్యత వేగము, వీటిని చూస్తే 1.224 1.128 1 అని ఉంటుందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఈ క్రింది వాయువులలో ఏది త్వరగా వ్యాపిస్తుంది? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది. వీటిలో చూడండి, ఈ క్రింది వాయువులో ఏది త్వరగా వ్యాపిస్తుందంటే నైట్రోజన్, ఆక్సిజన్, మీథేన్ ఉంది. మీథేన్ వాయువు అనేది భారం తక్కువ ఉంటుందంట, వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా వ్యాపిస్తుంది. CH4 వాయువుకు తక్కువ అణుభారం ఉండటం వల్ల ఇది వేగంగా వ్యాపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఆమ్లపు క్షారత మరియు క్షారం ఆమ్లతను నిర్వచించండి. ఒక ఆమ్లపు అణువులో లోహించే స్థానభ్రంశం చెందే హైడ్రోజన్ పరమాణువుల సంఖ్యను ఆమ్ల క్షారత అంటారు. ఒక క్షారం అణువులో ఉన్న హైడ్రాక్సీ గ్రూపుల సంఖ్యను ఇక్కడ ఆ క్షారం ఆమ్లత అని పిలుస్తారనమాట.